నమస్తే అండి. నేను రజాక్. వైఎస్ షర్మిలను జగన్మోహన్ రెడ్డి కొట్టారంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి. అందులో ఎంతవరకు నిజాలున్నాయి? ఏపీలో ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి వైఎస్ షర్మిలను ముఖ్యమంత్రి జగన్ కొట్టారనేది. ఇందులో నిజమేంటి? ఇది మనం చెప్తుంది కాదు. ఒక వెబ్సైట్ లో ఒక ఆర్టికల్ రాశారు. సో నిజంగా కొట్టారో లేదు ఏం చెప్తున్నారు? వైఎస్ఆర్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సోదరుడు జగన్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అదే అదునుగా కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తానేదో అక్రమంగా డబ్బులు సంపాదించుకునేందుకు జగన్ వద్దకు వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయని, అదంతా అబద్ధమని షర్మిల చెప్పినట్టు వార్త ప్రచురితమైంది. వాస్తవానికి 2019 తర్వాత తాను ఒకేసారి ఆస్తుల పంపకాల విషయంలో జగన్ ఇంటికి వెళితే తన గొంతు పట్టుకుని పిడిగుద్దులు గుడ్డాడని, దీనికి సాక్ష్యం తన తల్లి విజయమ్మని షర్మిల చెప్పినట్టుగా అదే వార్తలో ఉంది. ఈ వార్తను టీడీపీ వాళ్ళు అయితే గట్టిగా వైరల్ అయితే చేస్తున్నారు. దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాక్ట్ చెక్ చేయగా అదంతా ఫేక్ వార్త అని చెప్పేసి తెలిసింది. అసలు షర్మిల ఎప్పుడూ కూడా అలాంటి వ్యాఖ్యలు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే స్పష్టం చేస్తుంది. సో ఏమో వాళ్ళు కొట్టారో కొట్టలేదో కొట్టించుకున్నారో మనకైతే ఏమీ తెలియదు. కానీ ఈ వార్త అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి అదేం అబద్ధం, అంత నిజం కాదని చెప్పేసి ఫ్యాక్ట్ చెక్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో మనకేం తెలియదు. ఆ ఈశ్వరుడి కేరిక ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా ఆ పైన దేవుడికి తెలుసు, మా అమ్మకి తెలుసు, మా కుటుంబ సభ్యులకు బంధువులకు అందరికీ తెలుసు అని చెప్పిందే తప్ప నన్ను కొట్టడని అయితే ఎక్కడ చెప్పలేదు. మరి సోషల్ మీడియా వేదిక అయితే వైరల్ గా మారుతుంది.